బాలీవుడ్ నుంచి హాలీవుడ్కి ఎగిరిపోయిన దీపికా పదుకొన్కి డెడ్లీ వార్నింగ్ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగ. ఒకసారి ఆ వివరాలేంటో తెలుసుకుందాం. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొన్పై దర్శకుడు సందీప్ రెడ్డి వంగ పరోక్షంగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అలాంటి డర్టీ పీఆర్ గేమ్స్ చేయకు అంటూ తీవ్రంగా మందలించాడు. తాజాగా బాలీవుడ్లో స్పిరిట్ వివాదం చిలికి చిలికి గాలివాన్గా మారింది. ఇటీవల దీపికా పదుకొన్ను స్పిరిట్ మూవీ నుంచి తొలగించిన విషయం తెలిసిందే. అయితే స్పిరిట్ మూవీ నుంచి ఆమెను తప్పించిన తర్వాత ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన ట్విట్టర్ ఖాతాలో దీపికా పదుకొన్ను ఉద్దేశించి నర్మగర్భంగా ట్వీట్ చేస్తూ పరోక్షంగా ఫైర్ అయ్యారు. అసలు వివాదం వెనుక అసలు కథ ఏమిటి, దీపికా పీఆర్ టీం ఏం చేసింది, సందీప్ రెడ్డి కోపానికి కారణం ఏమిటి అనే వివరాలకు వెళితే, తొలుత ప్రభాస్తో తీస్తున్న స్పిరిట్ సినిమా నుంచి దీపికా పదుకొన్ను తీసుకోవాలని సందీప్ రెడ్డి భావించారు. ఆమెకు తన పాత్ర, సినిమా కథను వివరించారు. అయితే కథ, తన పాత్ర విన్న తర్వాత ఆమె కోరిన గొంతమ్మ కోరికలకు, డిమాండ్లకు టీ సిరీస్ నిర్వాహకులు సందీప్ షాక్ తిన్నారు. తన రెమ్యునరేషన్గా 30 కోట్ల రూపాయలతో పాటు అదనంగా జీఎస్టీ కూడా చెల్లించాలని డిమాండ్ చేసింది. అంతేకాకుండా రోజుకు 8 గంటల షిఫ్ట్ కాకుండా కేవలం 6 గంటలకే పనిచేస్తానని చెప్పిందంట. అందుకే ఆమెను ఈ సినిమా కోసం తీసుకోకూడదనే నిర్ణయానికి వచ్చారు అని బాలీవుడ్ క్రిటిక్ కేఆర్కే తన ట్వీట్లో తెలిపారు. అంతేకాకుండా షూటింగ్ సమయంలో తెలుగు వర్షన్ చిత్రీకరణ సమయంలో తెలుగు డైలాగ్స్ పలకను అని చెప్పారు. అలాగే మొత్తంగా 26 మంది స్టాఫ్ తనతో ఉంటారు. వారికి సంబంధించిన జీతాలు, భత్యాలు నిర్మాతనే చూసుకోవాలి అనే డిమాండ్లు క్లియర్గా పెట్టారు. దానితో సందీప్ రెడ్డి వంగ మీరు మాకు అవసరం లేదని చెప్పారు. దానితో ఆమెను ఈ సినిమా నుంచి తప్పించారు అని కేఆర్కే మళ్ళీ ట్వీట్లో అసలు విషయాన్ని బయటపెట్టారు. సోమవారం రాత్రి సందీప్ రెడ్డి వంగ ట్వీట్ చేస్తూ, మా మధ్య ఆ కథను ఎవరికి చెప్పొద్దు అనే ఓ అగ్రిమెంట్ అధికారికంగా లేదు. అయినా ఆమెపై 100% నమ్మకంతో ఓ యాక్టర్కు నా స్టోరీని నరేట్ చేశాను. కానీ ఈ సినిమా నుంచి తప్పుకున్న తర్వాత నా కథను రివీల్ చేసి చాలా దారుణంగా బిహేవ్ చేసింది అంటూ సందీప్ రెడ్డి వంగ ట్వీట్లో పేర్కొన్నారు. మరి మీరేమనుకుంటున్నారు? దీపిక చేసిన ఈ పని మీద మీ కామెంట్స్ ఏంటి?